హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా? నేనైతే చూడండి ఈరోజైతే కందిబ్యాడల పప్పు అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా అంటే చాలా ఎమ్మీగా, చాలా బాగుంది. అందరూ చాలా బాగుందని కూడా తిన్నారు. ఇది మీరు చేసింది కాదు, నేనైతే వెరైటీగా చేశాను. చూడండి, ముందుగా అయితే ఒక 7-8 వంకాయలు తీసుకున్నాను. తర్వాత ఒక 3 టమాటాలు తీసుకున్నాను. వాటిని సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసేసాను. అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వాటిని పప్పు కట్టితో మెత్తగా అయితే దంచుకున్నాను. మీడియం సైజులో అయితే ఎర్రగడ్డ మొత్తం అయితే ఇలాగైతే కట్ చేసుకోవాలి, సన్న సన్న పీసెస్ లాగా. టమాటాలు అయితే ఇలాగా సన్న సన్న ఇవి కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. వంకాయలు కూడా అలాగే కట్ చేసుకోవాలి. వంకాయలు అయితే ఉప్పులు కట్ చేసిన వెంటనే వాటర్లో అయితే వేయాలి. నేనైతే ఇక్కడ వాటర్లో అయితే వేసింది ఏదైతే చూపించలేదు. తర్వాత కొత్తిమీర ఎంత కావాలో అంతైతే తీసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ కట్ అయితే కొత్తిమీర అయితే తీసుకున్నాను. ఇక్కడైతే కొద్దిగా అయితే వేసాను. అంత అయితే నీట్గా వాష్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలాగైతే అన్నీ కట్ చేసుకున్న తర్వాత కూరగాయలన్నీ, తర్వాత అయితే కందిబ్యాడలు అయితే తీసుకున్నాను. వీటిని నీట్గా అయితే ఇలా చూసుకొని అన్నిటిని అయితే బాగా ఏర్పంచుకొని నీట్గా అయితే వాష్ చేసుకున్నాను. ఎన్ని కావాలో కందిబ్యాడలు అయితే తగినన్ని అయితే తీసుకోవాలి మనకి. వాటిని కుక్కర్లో వేసి నీట్గా 2 టైమ్స్ అయితే బాగా అయితే వాష్ చేసుకొని ఇలాగైతే ఇట్లా పెట్టుకున్నాను. మన క్వాంటిటీ బట్టి కందిబ్యాడలు అయితే తీసుకోవాలి. తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ. అందులోనే మెంతులు అయితే ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ మెంతులు అయితే వేసుకున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్కి కొంచెం తక్కువ అయితే జీలకర్ర వేసుకున్నాను ఈ కందిబ్యాడల్లోనే. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక ఎర్రగడ్డ, ఆ ఎర్రగడ్డ అంతా వేసేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా తెల్లగడ్డలు, అవైతే ఇందులో పొట్టు అయితే తీయలేదు. పొట్టు తీయకుండా అయితే అట్లే అయితే వేసుకున్నాను. తర్వాత వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో అయితే యాడ్ చేసుకున్నా. వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. తర్వాత టమాటాలన్నీ వేసుకోవాలి ఇందులో. చూడండి, మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఇందులో వేసుకోవాలి. తర్వాత మనకు రుచికి తగ్గట్టు అయితే రాళ్ళుప్పు అయితే వేసుకున్నాను. మీకు సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు, రాళ్ళుప్పు అయితే రాళ్ళుప్పు వేసుకోవచ్చు. తర్వాత కొత్తిమీర అయితే పక్కన సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర అంతా అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను. మనకు ఎంత కొత్తిమీర కావాలో అంత అయితే వేసుకుంటే సరిపోతుంది. తర్వాత చింతపండు నీట్గా అయితే పక్కన చూసుకొని నేనైతే పక్కన అయితే నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. అదైతే వేసుకున్నా. తర్వాత నేనైతే పండు మిరపకాయలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు అయితే వేయలేదు. పండుగ మాగినట్టుగా అయితే బాగా టేస్ట్ ఉంటుందని పండు మిరపకాయలు అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఈ పప్పుకి పండు మిరపకాయలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందని పండు మిరపకాయలు అయితే వేసుకున్నా. తర్వాత మనకు తగినన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటరు చూసుకుంటూ మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మీ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే అవి మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకున్నాను. తర్వాత రుచికి తగ్గట్టు అయితే పసుపు వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ స్పూన్కి కొంచెం తక్కువ అయితే పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత అన్నీ ఇలాగా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయాలి. ఇదైతే మా చెట్టుకు కాసిన కరివేపాకు. చూడండి, కుక్కరు మూత పెట్టి 3 విజిల్లు వచ్చిన తర్వాత మనకైతే పప్పు అయితే ఈ విధంగా అయితే ఉడికింది. మొత్తం అన్నీ నీట్గా అయితే ఉడికిపోయాయి. నేనైతే వాటర్ అయితే పక్కకు తీసేస్తాను. వాటర్ పక్కకు తీసిన తర్వాత ఇవన్నీ ఈ విధంగా అయితే నీట్గా అయితే బ్యాడలు మొత్తం బాగా ఉడికినాయి కదా. తర్వాత పప్పు అయితే నీట్గా అయితే రుద్దుకోవాలి. మెత్తగా అంటే బాగా మెత్తగా రుద్దుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు నేనైతే చూడండి మెత్తగా అయితే పప్పు అయితే రుద్దుకున్నాను.
పచ్చిమిరపకాయలు కదా, మనకి పండు మిరపకాయలు కదా, అవి అయితే బాగా అయితే ఉడికిపోయాయి నీట్గా. ఇలా రుద్దుకుంటే మనకైతే సరిపోతుంది, నీట్గా రుద్దుకుంటే. చూడండి అంతా అయితే మెత్తగా పప్పు అంతా అయితే నీట్గా అయితే రుద్దుకున్నాను. ఈ పప్పు అయితే డాబాలో అయితే ఇదే స్టైల్లో అయితే చేసేవాళ్ళు, ఎందుకంటే మాకు తెలిసిన ఒక ఆంటీ ఉన్నారు, ఆమె అయితే ఇదే రేంజ్లో అయితే చేసేది. తను ఇలా చేయాలని చెప్పింటే నేను కూడా చూసి నేర్చుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీటెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు, కొద్దిగా శనగబేడలు వేసి, చూడండి శనగబేడలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఎర్రగడ్డ కోసి పెట్టుకున్నాను పక్కన, ఆ ఎర్రగడ్డ అంతా వేసేసాను. అవి బాగా నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఆల్రెడీ మనం వేసాం కదా, అందుకే నేనైతే జీలకర్ర అయితే వేయలేదు. ఇలాగా నీట్గా బాగా ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పక్కనైతే నేను తెల్లగడ్డలు కొద్దిగా అయితే ఇలాగ దంచి పక్కన పెట్టుకున్నాను. ఒక 4-5 ఆల్రెడీ వేసాను కదా, అందుకని నేను కొద్దిగా అయితే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసి దంచి పక్కన పెట్టుకున్నాను. అవి ఇందులో వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు ఒక 5-6 ఎండుమిర్చి చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇవి మధ్యలోకైతే తెంచుకోలేదు, అలాగైతే వేసేసాను. మనకు కారం కావాలనుకుంటే ఎండుమిర్చి అయితే ఇలా మధ్యలోకి తుంచి వేసుకుంటే బాగుంటుంది, కానీ ఆల్రెడీ ఎక్కువ కారం అయిందని నేనైతే ఫ్లేవర్ కోసం మాత్రమే ఇలాగే వేసేసాను. ఆ మధ్యలోకి అయితే తుంచుకోలేదు ఎండుమిర్చి. ఇలాగా ఒక 5 మినిట్స్ తర్వాత అయితే నీట్గా అయితే వేయించుకోవాలి. చూడండి మనకు తిరగబాతు అంతా నీట్గా ఎగిపోయింది కదా. ఇలా బాగంటే బాగా ఎర్రగా వచ్చేంత వరకు తిరగబాత వేయించుకొని తర్వాత పప్పు రుద్ది పెట్టుకున్నాం కదా పక్కన, అందులోకైతే ఈ తిరగబాతను అయితే వేసేయాలి. చూడండి మొత్తం అయితే వేసేసాను. మనం పైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే చాలా అంటే చాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్గా మనకు డాబా స్టైల్లో పప్పు అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మనకి ఇది వైట్ రైస్ లేకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మనం దీన్ని దోశలకు కూడా యూజ్ చేయొచ్చు, అండ్ చపాతీలకి పూరీలకు కూడా యూజ్ చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా మనకైతే కందిబేడలతో వంకాయ పప్పు అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.